గత 24 అవర్స్‌లో సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్న ఒక పోస్ట్ వచ్చేసి రష్మిక మందన పెట్టిన పోస్టు. ఈ రష్మిక మందన గారు ఈ పోస్ట్‌లో తను పెట్టిన మ్యాటర్ ఏంటి? మొత్తం రష్మిక మందన ఎందుకు సీరియస్ అయ్యారు? లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకుంటా అన్నారు? మొత్తం డీటెయిల్‌గా వీడియోలో మీకైతే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికైతే ప్రయత్నాలైతే చేయండి. రష్మిక మందన తన లెటర్‌లో చెప్పిన మాటలు ఇవి. నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. నా ప్రైవసీలకి వస్తే లీగల్ యాక్షన్ తప్పదు. ముందుగా ఈ లెటర్‌లో తనకి సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్తూ గత 8 ఏళ్లుగా నా మీద కొంతమంది పగ పెట్టుకున్నారు. పగ పెట్టుకొని తప్పుడు ప్రచారాలు అనేవి నా మీద అయితే చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. వీక్స్ కోసం నా మాటలని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే అనుగుణంగా మార్చుకుంటున్నారు. నేను పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను కదా అని ఇదంతా నాకెందుకు, ఇదంతా నన్ను ఎంతోగానో బాధించింది, ఓపికతో మౌనంతో భరించాను అని ఎమోషనల్ గా అయితే చెప్పుకుంటూ అయితే వచ్చారు ఆ లెటర్ లా. కానీ అసలు వివాదం ఏంటంటే గత 24 గంటల్లో జరిగిన దానికి నా సహనానికి అయితే పరీక్ష పెట్టారు. అద్దులు దాటైతే చేశారు. 8 ఏళ్ల క్రితం ఒక ప్రైవేట్ కాల్ రికార్డ్ ని లీక్ చేసి నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ అయితే చేస్తున్నారు. ఈ వివాదంలో ఎవరికి సంబంధం లేని నా కుటుంబాన్ని, స్నేహితులని లాగడం, నా ప్రైవసీని దారుణంగా ఉల్లంఘించడమే అని చెప్పైతే చాలా ఫైర్ అయితే అయ్యారు. 8 years బ్యాక్ మన రష్మిక మందన్ గారి మదర్ వచ్చేసి ఒక ఆడియో కాల్ అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. ఆ ఆడియో కాల్లో తను వచ్చేసి రష్మిక మందన్ అలాగే రక్షిత్ శెట్టి విడిపోవడం గల రీజన్ వచ్చేసి రష్మిక మందన్ అని మూవీస్లో యాక్ట్ చేయొద్దు, నన్ను పెళ్లి చేసుకో, నువ్వు గీత గోధుమలో అలాంటి కిస్సీన్లు ఎందుకు చేసావు తనని చెప్పి అనడం అయితే జరిగిందంట. సో దానివల్ల రీజన్స్ వాళ్ళైతే విడిపోయారని చెప్పి అయితే ఆ ఆడియో కాల్ అయితే ఉంది. అని కొంచెం గట్టిగానే పచ్చిగానే ఉంది అనుకోండి. 8 years బ్యాక్ ఆడియో కాల్ దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఒక వైరల్ అయితే చేసేసారు. సో అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని మీద అయితే రష్మిక మందన ఫైర్ అయితే అవ్వడం అయితే జరిగింది. వెంటనే ఆ పోస్ట్ అనేది 24 అవర్స్లో తొలగించాలి, లేకపోతే లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటానని చెప్పి అయితే అంటుంది. సో ఇన్నాళ్ళు దాడి నా మీద జరిగింది కాబట్టి ఊరుకుంటున్నాను, కానీ నా వాళ్ళని లాగుతున్నారు. ఈ సమయంలో నేను అసలు మౌనంగా ఉండలేను అంటూ అయితే తన భావాన్ని అయితే వ్యక్తపరిచింది. తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా పేజీలకి ఒకటే కండిషన్, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 24 అవర్స్ లో మొత్తం డిలీట్ చేయకపోతే రేపటి నుండి లీగల్ యాక్షన్ అనేది పంపిస్తాను అని గట్టిగా అయితే హెచ్చరించడం అయితే జరిగింది. చివరిగా కన్నడ భాషలో కూడా ఒక లెటర్ లో కొంచెం మెన్షన్ అయితే చేసింది. అంటే కన్నడ వాళ్ళే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుసంధానంగా ఉండేటట్లు నా వ్యక్తిగత జీవితం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు మీకెక్కడిది, నా జీవితం నాది, నా నిర్ణయాలను నేనే తీసుకుంటా అంటూ అయితే సిస్టమ్ అయితే చేశారు. ఎదురుగా ఎలాంటి సెలబ్రిటీ ఉన్నా వాళ్ళకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటది కాబట్టి వాటిలో మనం దూరైతే వేలు పెట్టకూడదు. ఎప్పుడో పాస్ట్ లో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పటికి ఇంకా రాదంతా చేయడం అనేది, మరి తీసుకురావడం అనేది అన్యాయం అనే చెప్పాలి. సో రష్మిక మందన స్టేట్ మీద మీ ఒపీనియన్ అంటే, అండ్ ఎవరైనా పోస్టులు పెట్టుంటే డిలీట్ అయితే చేసేయండి. ఇది తనైతే చెప్పుకుంటూ వచ్చిన లీగల్ యాక్షన్. సో తను చెప్పిన మ్యాటర్ని నేను మీ అందరికి ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ప్రయత్నాలు అయితే చేశాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.